హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా శ్రీవత్. ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఎండతో పని లేకుండా నిల్వ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతే 2 కేజీల వరకు తీసుకున్నాను. వీటిని కడిగి శుభ్రంగా తుడుచుకొని ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత వీటిని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి అన్నిటిని. తర్వాత దీంట్లోకి 2 కేజీల నేను టమాటా తీసుకున్నాను కాబట్టి 100 గ్రాముల వరకు చింతపండుని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే 120 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోండి, కొంచెం పులుపు కావాలనుకుంటే. లేకపోతే 100 గ్రాములు అనేది సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత తీసి చూడండి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ముక్క అనేది సపరేట్ అవుతూ ఉంటుంది కదా తోలు నుంచి. అప్పుడు ఈ నీళ్ళు అనేవి పోయేదాకా మూత తీసేసి ఉడికించుకోండి. నీళ్ళు అనేవి ఉండకూడదండి, చాలా మ్యాక్సిమం వరకు అవి నీళ్ళు పోయే వరకు ఉడికించుకోండి, లేదంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. ఈ విధంగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు వేరొక కళాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఇవి వేగాక దీంట్లోని 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నవి పక్కన పెట్టేసి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో మనం చూపిస్తున్నాను కదా, ఈ కప్పులతోటి 2 కప్పుల వరకు కారాన్ని వేసుకోండి. అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు ఉప్పు వేసుకోండి. మీకు చెప్పాలంటే ఇప్పుడు 2 కేజీలు కాబట్టి 200 గ్రాముల కారం తీసుకుంటే 100 గ్రాముల వరకు ఉప్పు తీసుకోండి. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బలను ఇలా తీసి వేసేసుకోండి. తర్వాత మనం ఉడికించుకున్న టమాటా ఉందిగా, టమాటా చింతపండు గుజ్జు అది వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర మెంతి పొడిని కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మీరు ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడే చూసేసుకోండి ఉప్పు కారం ఏమైనా సరిపోయిందా లేదా అనేసి, ఓకేనా? లేదంటే ఇప్పుడే కలుపుకోండి, మ్యాక్సిమం సరిపోతుంది. మీకు ఇంకా పులుపు అనిపిస్తే ఉప్పు కారం ఎక్స్ట్రా పడితే వేసుకోండి, ఓకే? తర్వాత ఒక కళాయి పెట్టేసి దాంట్లో మనం 2 కేజీలు తీసుకున్నాం కాబట్టి 800 ml వరకు మనకు ఆయిల్ అనేది పడుతుందన్నమాట పచ్చడిలో. ఇది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని వేయించుకోండి. ఇవి వేగాక దీంట్లోకి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లో 10 గల్ల ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేయించుకోవాలి. ఇలా అంతా కాగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, ఆ టమాటో అనేది ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని 5-10 నిమిషాల వరకు నూనెలోనే కలుపుతూ ఉండండి. అప్పుడే నూనె బాగా పట్టి పచ్చడి అనేది మంచిగా నిల్వ ఉంటుంది. లేదని ఎమ్మటే దింపేశారనుకోండి కలిపి, బూజు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకే కొంచెం ఒక 5-10 మినిట్స్ వరకు ఉడకనివ్వండి దాంట్లోనే. ఓకే, చూసారు కదా, నూనె అయితే పడుతుందండి. 800 ml వరకు అయితే పడుతుంది ఈ పచ్చడికి. ఎందుకంటే నూనె ఉంటేనే రుచి కదా, పచ్చళ్ళు అనేవి నిల్వ ఉంటాయి. తేలుతూ ఉండేటట్టు చూసుకోండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు మనం టమాటా నిల్వ పచ్చడి అనేది. ఒక్క అర్ధగంటలో పని అనేది అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.